హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చేప సొన ఫ్రైని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీన్ని మనం ఈజీగా ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలకి ఎంతో హెల్దీ అండి. చేయడం కూడా చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకోవడానికి మనకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుంది. ఒక 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనం జీలకర్ర, ఆవాలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప సొనని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఈ చేప సొనని వేసుకోవాలి. దీన్ని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇలానే డైరెక్ట్గా వేసుకోవాలి. మనం దీన్ని వేసిన తర్వాత ఒకసారి ఇలా చెంచాతో అటు ఇటు తిప్పుకోవాలి. ఇలా చేసినట్లయితే మనకి ఇది ఎగ్ లాగా సపరేట్ అవుతుంది. కొంచెం కొద్దిగా వేడయ్యే కొద్దీ ఇది ఎగ్స్ లాగా సపరేట్ అవుతుంది. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేటప్పుడే అలా వేస్తే మనకి ఇది తొందరగా మగ్గుతుంది. అందుకని మనం ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 3-4 నిమిషాలు దీన్ని మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేయాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఈ తొందరగా మాడిపోతుంది. అందుకని దీన్ని మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా ఫ్రై అయ్యే కొద్దీ మనకి ఎగ్స్ లాగా సపరేట్ అయిపోతుంది. ఇలా మొత్తం సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. కొంతమంది పిల్లలు చేపల్ని తినరు కదా, వాళ్ళకి సొనని చేసి పెట్టినట్లయితే ఎంతో ఇష్టంగా తింటారు. కొద్దిగా తిన్నా కూడా వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ వాళ్ళకి అందుతాయి. అందుకని మీరు కూడా తప్పకుండా ఒకసారి చేప సొనని ట్రై చేసి పెట్టండి. మీ పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఇది చాలా మంచిది. మీకు కనుక ఒకసారి చేప సొన దొరికినట్లయితే ఖచ్చితంగా ఇలా ట్రై చేసుకొని తినండి. చాలా మంచిది. ఇలా ఫ్రై అయ్యాక ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా అయిపోతుంది. చూసారా మనకి ఎంత బాగా వచ్చిందో ఇది. ఇందులోనే ఇప్పుడు మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, అలాగే గరం మసాలాని కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ మసాలాలు మొత్తం ఈ చేప సొనకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది. తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి లాస్ట్లో, టేస్ట్ కోసం. చాలా బాగుంటుంది. మీరు కనుక ఇలా చేసి పెట్టినట్లయితే మీ పిల్లలకి ఎంతో బాగా నచ్చుతుంది. మనకి దీంట్లో చాలా ఎక్కువగా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.